హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత కిచెన్. నేను మీ శ్రీలత. ఈరోజు మనం తెలుగువారు ఎంతో ఇష్టపడే ఫేవరెట్ రెసిపీ మసాలా గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా గుత్తి వంకాయ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, 2-3 చెక్కలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 2-3 ఎండుమిర్చీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకొని అన్నీ కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ నల్ల వంకాయలను కానీ తెల్ల వంకాయలను కానీ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకోవడం వలన వంకాయలలో ఉన్న కారుతనం అనేది పోతుంది. అన్ని వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న మసాలాను తీసుకొని ఒక్కొక్క వంకాయలో నిదానంగా స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే మనం స్టఫ్ చేసుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వంకాయలు మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. తర్వాత ఉప్పు కారం సరిగా ఉన్నాయా లేవా చూసుకొని ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా గుత్తి వంకాయ రైస్లోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసంలోకి సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి కూడా సైడ్ డిష్ లాగా గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ మసాలా గుత్తి వంకాయ మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.